హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. తాజాగా 2,00,000 కొత్త ఆసరా పెన్షన్లకు మంజూరు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావటం జరిగిందండి. ముఖ్యంగా కొత్తగా ఇప్పుడు ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలి అంటే ఏ విధమైనటువంటి అర్హతలను కలిగి ఉండాలి? ఎవరెవరు అప్లికేషన్స్ చేసుకోవచ్చు? ఎప్పటినుంచి ఈ యొక్క దరఖాస్తులు ప్రారంభం అవుతాయి? మీరు ఎక్కడికి వెళ్లి అప్లికేషన్స్ పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఇలాగా పూర్తి వివరాలను గురించి మీకు వీడియోలో చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. ఆసరా పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మీకైతే మన ఛానల్ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ముందుగా వచ్చేసి తెలంగాణలో మనకు ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రస్తుతం జరుగుతూ ఉంది. సో, మొన్న 24వ తారీఖు నుంచి పంపిణీ ప్రారంభమయ్యింది. ఈ నెల 31వ తారీఖు వరకు జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో వారికి ఈ పెన్షన్ డబ్బులను డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకైతే విడుదల చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వారికి మాత్రము పోస్ట్ మాస్టర్ల ద్వారా ఇంటి దగ్గరికే పెన్షన్‌ను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వము అవకాశమైతే ఇచ్చిందనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరు ఈ యొక్క సమాచారాన్ని ఒకసారి గమనించి పెన్షన్స్‌ను తీసుకోండి. సో, ఒకవేళ బ్యాంక్ అకౌంట్స్‌కి జమ అయితే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌ని చెక్ చేసుకోండి వెళ్లి అమౌంట్ పడినట్లయితే తీసుకొచ్చుకోండి. లేదు పోస్ట్ మాస్టర్‌లే మీ దగ్గరికి వచ్చి పెన్షన్ పంపిణీ అనేది చేస్తారు. మీ దగ్గరకొచ్చి ఫేస్ స్కాన్ తీసుకొని. ఇక కొత్త ఆసరా పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తులు చేసుకునే విధంగా ప్రభుత్వము అవకాశం కల్పించబోతున్నట్లు చెప్తూ ఉంది. అది కూడా 2,00,000 మందికి మాత్రమే అవకాశం అయితే ఇస్తోందనమాట. 2,00,000 మంది దరఖాస్తులు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కొత్త ఆసరా పెన్షన్‌లకు సంబంధించిన దరఖాస్తులు ఎప్పటినుంచి ప్రారంభం అవుతాయి అంటే, ఏప్రిల్ నెలాఖరు నుంచి స్టార్ట్ అవ్వచ్చనమాట. సో, అప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్స్ దగ్గరికి వెళ్లి దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రజాపాలనలో అయినా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చనమాట. ఇక అప్లికేషన్ స్టార్ట్ అయ్యే తర్వాత మీరు అప్లై చేసుకుంటారు. బాగుంది అక్కడికి. సో, ముందుగా మీకు అర్హతలు తెలియాలి. ఎవరెవరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు? ఏ విధమైనటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఏ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తున్నారు? ఈ వివరాల గురించే. సో, ఇక్కడేంటంటే మనకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వికలాంగులు. ఓకేనా? ఈ 3 కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు అవకాశాలైతే ఇస్తూ ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. సో, అయితే ముందుగా మనకు ఈ యొక్క వృద్ధులకు సంబంధించి 57 ఏళ్ళు నిండి ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చనమాట. వితంతువులొచ్చేసి వాళ్ళ యొక్క భర్త మరణించిన తర్వాత మినిమమ్ మనకు ఒక 18 ఇయర్స్ అబోవ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ పర్సన్ వితంతు పెన్షన్‌కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే సదరం సర్టిఫికేట్‌లో మినిమమ్ 40% డిజేబిలిటీ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, 40% కంటే తక్కువ ఉన్నట్లయితే దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. సో, ఈ 3 కేటగిరీకి సంబంధించి మీకు క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. ఇకపోతే 50 ఏళ్ళినటువంటి వాళ్ళు ఎవరెవరు పెట్టుకోవచ్చు అంటే, ఎవరైతే ఈ యొక్క ఆహ్, చేనేత కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు, కల్లు గీత కార్మికులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ 50 ఏళ్ళు నిండి ఉంటే అప్లికేషన్స్ అనేటువంటివి చేసుకోవచ్చనమాట. ఇలాగా ఈ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తులు అనేటువంటివి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, అది కూడా మనకు 2,00,000 మందికి మాత్రమే అవకాశం ఇవ్వబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. సో, ఏప్రిల్ నెలాఖరు నుంచి అయితే అప్లికేషన్స్ మొదలవుతాయి. మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. మీ సేవా సెంటర్‌ల దగ్గరికి వెళ్ళైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే లేదు ప్రజాపాలనలో అయినా పెట్టుకోవచ్చనమాట. ఇక మీరు దరఖాస్తులు పెట్టుకునేదానికి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి అంటే ఆధార్ కార్డు,
జెరాక్స్, రేషన్ కార్డ్ జెరాక్స్, ఓటర్ కార్డ్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2, సదరం సర్టిఫికేట్ ఇది వచ్చేసి దివ్యాంగులకు, వికలాంగులకు ఖచ్చితంగా జారీ చేసుకొని వెళ్ళాలనమాట. సో, మీ దగ్గర సదరం సర్టిఫికేట్ లేకున్నట్లయితే దాన్ని అప్లై చేసుకొని రెడీగా పెట్టుకొని ఉండాలి. దివ్యాంగులకు, వికలాంగులకు మాత్రం ఖచ్చితంగా సదరం ఉండాలి. సో, ఆ సదరంలో 40% డిజేబుల్డ్ పర్సెంట్ కూడా ఉండాలనమాట. ఇలాగ నేను ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి. సో, ఇక్కడ ఆధార్ కార్డు ఫస్ట్ తీసుకొని వెళ్తున్నాం కదా! ఓటర్ కార్డ్ కూడా కావాలంటే ఓటర్ కార్డ్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆధార్ కార్డ్‌లో కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా చేంజ్ చేసేస్తూ ఉంటారు కాబట్టి, సో, అందువల్ల ఓటర్ కార్డ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో, ఈ డాక్యుమెంట్స్ మీరు ఈ లోపల రెడీ చేసి పెట్టుకోండండి. సో, అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి ఇస్తూనే ఉంటాను మన ఛానల్ నుంచి. సో, ఇదండి క్లియర్‌గా ఈ కొత్త ఆసరా పెన్షన్‌లకు సంబంధించిన సమాచారము. మెయిన్ వృద్ధాప్య పెన్షన్‌కి అప్లై చేసుకోవాలి అంటే 57 ఏళ్ళు ఖచ్చితంగా నిండి ఉండాలి. ఓకేనా? రిమైనింగ్ 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో కూడా చెప్పాను. కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు వీళ్ళందరూ కూడా 50 ఏళ్ళు నిండి ఉంటే అప్లై చేసుకునేసేయొచ్చు. ఓకేనా? సో, ఇంకా ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్‌లో అడగండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.